స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పిల్లలకు స్ఫూర్తి మెటీరియల్ను ప్రధాన ఉపాధ్యాయులు నక్కా బాబురావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పిల్లలకు స్ఫూర్తి మెటీరియల్ను ప్రభుత్వంతో పాటు దాతలు కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్థులు చక్కగా చదవాలని పెనుగంచిప్రోలు మండల జడ్పీటీసీ సభ్యురాలు ఓట్ల నాగమణి, మాజీ ఎంపీపీ పెద్దలు, నీటి సంఘం నాయకులు వేగినేటి గోపాలకృష్ణమూర్తి, మాజీ జడ్పీటీసీ సభ్యులు గజ్జి కృష్ణమూర్తి తదితరులు అన్నారు. మంగళవారం నాడు పెనుగంచిప్రోలు స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పిల్లలకు స్ఫూర్తి మెటీరియల్ను ప్రధాన ఉపాధ్యాయులు నక్కా బాబురావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామం నందు హాస్టల్ మంజూరు అయితే మరో 3.5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి అభ్యంతరం లేదని పాఠశాల స్థలదాత స్వామి గోపాలరావు అన్నారు. పుస్తకాలలో ఉన్న విజ్ఞానంతో పాటు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని, పెనుగంచిప్రోలుకు ఉన్న గత వైభవాన్ని నిలబెట్టాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు ఓట్ల నాగమణి, విజేకే మూర్తి, గజ్జి కృష్ణమూర్తులతో పాటు ఎంపీటీసీ సభ్యురాలు జంగం వీరమ్మ, స్థల దాత స్వామి గోపాలరావు, వాసవి క్లబ్ ప్రతినిధి ఈశ్వర్రావు, ఉపాధ్యాయులు మొక్కా సత్యనారాయణ, వేగినేటి రమణి, వాణి, స్వర్ణలత, సంతోష భారతి, త్రివేణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అయిపోతుంది. ముందు అపీరియన్స్ వచ్చేది, స్కూల్ అపీరియన్స్ వస్తాయి. మేమైతే అనుకున్నామండి, పత్రికా సోదరులు కూడా చెప్పాము, మరి విశ్వాసం అవిశ్వాసం మేమైతే జూన్లో చెప్పేసాము సోదరులందరూ కలిసి ఈ స్కూల్ని ఖచ్చితంగా మారుతాం. ముందు స్కూల్ పరిస్థితి, తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత స్కూల్ పరిస్థితి ఖచ్చితంగా మారింది. అలాగే విద్యాపరం కూడా మారింది. ఏదైనా చేద్దామనే పరిస్థితి. నేను ఆ స్కూల్కి రంగు వేశాక ఆ పెయింట్తో ఈ స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని పేరు రాపిద్దాం అనుకున్నాను. కానీ అది మొత్తం తీసేసి మళ్ళీ లెటర్స్తోనే ఇంకా లెటర్ రాసేది చూడండి. పక్కన ఉన్న 3 ఎకరాలు 3.5 ఎకరాలు మన స్కూల్ కిందనే కేటాయిస్తానని చెప్పారు. అసలు మామూలు విషయం చెప్పండి అసలు. కాబట్టి ఇటువంటి స్టేట్ వైజ్గా స్టేట్ వైజ్గా నేను 100% మరి ఛాలెంజ్ తీసుకున్నారు. టీచర్స్ కూడా అనుకునే తీసుకుని ఉంటారు. కాబట్టి మీరు కూడా ఛాలెంజ్ తీసుకున్నారు అనేది నాకు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈ స్థలం ఇచ్చింది గోపాలం గారు, వాళ్ళ నాన్నగారు. అప్పుడు 150 ఇచ్చారు. నేను 95లో జడ్పీటీసీ. ఆ రోజున జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది 21. అదేవిధంగా ఇక్కడ ఈ పేరు కూడా స్వామి పుల్లయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ పేరు కూడా తీసుకున్న నేనైతే స్వయంగా హైదరాబాద్ అయితే ఆ రోజు ఏంటంటే 51%. మేము కూడా పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని స్కూల్కి 25% అన్నా మేము మంచి చేయాలని కోరుకుంటున్నాం. మా హెచ్ఎం సార్ మేము స్కూల్కి రాకపోతే ఇంటికి వచ్చి మరి మాకు బాగోకపోతే స్కూల్కి తీసుకొని వచ్చి ఇక్కడ ట్యాబ్లెట్స్ అన్నా వేసుకొని ఉండమంటారే తప్ప ఇంటికాడ ఉండవద్దు అంటారు. సార్ అయితే మా గురించి చాలా బాధ్యతగా ఉంటున్నారు. టీచర్స్ అయితే మాకు గైడెన్స్ కూడా ఇస్తారు. టీచర్స్ మాకు చాలా బాగా లెసన్స్ చెప్తారు. ఏదైనా అర్థం కాకపోతే అడిగి మరీ తెలుసుకోమంటారు. ఇప్పుడు అడిగినా తీసుకోకుండా సమాధానం అయితే మాకైతే చెప్తారు మేడమ్స్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు కే మేఘన. నేను 10వ తరగతి చదువుతున్నాను ఎస్ఎస్పీఎం గర్ల్స్ స్కూల్లో. ఉన్నత పాఠశాల పెనుగంచిప్రోలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. స్ఫూర్తి ఇస్తున్నందుకు ధన్యవాదాలు. నేను 10వ తరగతి ఎస్ఎస్పీఎం జడ్పీఎస్ఎస్ గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడికి స్ఫూర్తి ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. మాకు హెచ్ఎం సార్ మరియు ఇక్కడ టీచర్స్ అందరూ మాకు
అందరికీ 500 దాటి స్కూల్ ఫస్ట్ వస్తామని రిప్రైటింగ్లో సీట్లు సంపాదించాలని మా స్కూలే కష్టపడుతుందని కింద చదివినప్పుడు పైకి మర్చిపోతాం. అన్ని సబ్జెక్టులు నేను 10th స్కూల్ ఫైనల్ వరకే చదివాను, కానీ మరి అన్ని సబ్జెక్టులు బాగానే వచ్చాయి. మరి సోషల్ స్టడీ ఎన్ఎస్ వాటిలో 80%, 95%, 99% కూడా వచ్చింది ఫిజిక్స్లో నాకు. కానీ ఇంగ్లీష్ అంటే భయం. ఇంగ్లీష్ అంటే ఎంత భయం అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చిందంటే వణికిపోయేదాన్ని. అసలు అది లేకుండా ఉంటే బాగుండు అనుకునేదాన్ని. తర్వాత అర్థమైంది. ఇప్పుడు 10th వరకు చదివేసి ఇంగ్లీష్ గురించే నేను చదువు ఆఫ్ చేశాను నిజంగా చెప్పాలంటే. తర్వాత నేను హైదరాబాద్లో గర్ల్స్ హాస్టల్స్ ఒక 25 సంవత్సరాలు నడిపాను. అక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే జాబుల కోసం ఎంతోమంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచి కూడా ఈ గ్రామాల నుంచి కూడా పెన్నెత్తిప్రోలు మండలం గ్రామాల నుంచి కూడా చాలామంది పిల్లలు నా దగ్గర కోర్సు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆ నార్త్ పిల్లలు వీళ్ళు కూడా లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదవలేక పేరెంట్స్ ఇక్కడ పంపిస్తున్నారు. మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటేనే మరి పేరెంట్స్ కూడా బాగా చదువుకున్న పిల్లలే పేరెంట్స్ ఎక్కువగా మంచిగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు ఏమి చదువుకోకుండా ఇలాగే ఉండిపోయి చదువు లేకుండా మీ పేరెంట్స్తో పాటు మీరు కూడా పనులకు వెళ్ళిపోతే వాళ్ళు జీవితకాలం అలా పని చేసుకుంటూ బతకాల్సిందే. మరి వాళ్ళని అర్థం చేసుకొని మీరు బాగా చదువుకొని పేరెంట్స్ కూడా ఉన్నత స్థాయిలో చూడాలని, మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మేము అనుకుంటున్నాము. మీరు కూడా స్కూల్ టీచర్స్కి మరి గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలి. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి స్థాయి పెంచుకొని మేడం గారు జిల్లా పరిషత్ నుంచి పంపించారు. వారి ఫోటో కూడా దీంట్లో మొదటి పేజీలో ఉంది. ఉప్పాల హారిక గారు మరి గైడ్ అన్ని సబ్జెక్టులు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 40-45 రోజుల్లో బాగా కష్టపడి చదివి ఈ గైడ్ ద్వారా మంచి మార్కులు సంపాదించుకొని ఉత్తీర్ణులు అవ్వాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఏంటంటే ఈ స్కూలు పెదగంచిప్రోలు మధ్యలో ఉంది గ్రామంలో. మరి ఎక్కడైనా కూడా గ్రామం మధ్యలో ఉన్న స్కూళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఆరంలో సైకిల్ మూతలు, వాహనాల మూతలు అన్ని రకాలుగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కానీ ఈ స్కూల్ మాత్రం లోపలికి ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఊరికి చాలా దూరంలో ఉన్నట్లుగా భావన అనిపిస్తుంది. మరి ఇంత మంచి స్కూలు, ఇంత మంచి వాతావరణంలో స్థలదాతలు గోపాలం గారు మనకి ఈ స్కూలు అందించినందుకు మరి వారికి ఒక స్థలదాతలే కాకుండా విద్యాదానం, అన్నదానం, మరి ఆరోగ్యదానం కూడా, మెడిసిన్ కూడా అందరికీ కూడా దానం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్న అంత పెద్ద మనిషి. అంటే మాట్లాడే పెదవుల కన్నా కూడా దానం చేసే చేతులే మింద అనేటటువంటి విధానాన్ని రుజువు చేశారు గోపాలం గారు. వారికి మనం అభివందనం చేయాలి.